Okay, hi students, welcome to day before exam strategy CA Foundation for June 2024 attempt. సో లాజికల్ రీజనింగ్ అనే సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఓకే, సో అసలు ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా మనం చెప్పబోయేవన్నీ ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి, అసలు ఒక ఎగ్జామ్కి ఫస్ట్ ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి, ఈ చాప్టర్లో మొట్టమొదట ఏ ఎలిమెంట్స్ని సాల్వ్ చేసుకోవాలి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అనేది చూద్దాం. సో మనకి మెయిన్గా మీ అందరూ తెలుసు, మన లాజికల్ రీజనింగ్ వీ హ్యావ్ 6 చాప్టర్స్. మెయిన్లీ ద ఫస్ట్ చాప్టర్ వీ హ్యావ్ సిరీస్, second chapter we have odd man out, third chapter coding and decoding, fourth chapter we have directions, fifth chapter blood relations, and sixth chapter seating arrangement. సో మెయిన్గా మీరు ఫస్ట్ ప్రిపరేషన్ చేయడానికంటే ముందు సో ఈ అన్ని చాప్టర్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఈ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ ద్వారా ఈ చాప్టర్స్కి అన్నిటికీ సంబంధించినటువంటి బేసిక్ థియరీ, సో బేసిక్ ఇంట్రడక్షన్ అనేది ఈ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్లో మీకు ఉంటుంది. సో మొట్టమొదట ఈ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ని కంప్లీట్ చేయండి. దాంట్లో ఈచ్ చాప్టర్కి సంబంధించిన ఇంట్రడక్షన్ విత్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సమ్ క్వశ్చన్స్తో ఇవ్వడం జరిగింది. సో అంటే ఆ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, అందులో ఉన్న టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో సాల్వ్ చేసి ఇచ్చాం. సో ముందు ఈ స్ట్రాటజీస్కి స్టార్ట్ చేయడానికి ముందు ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ని కంప్లీట్ చేయండి. దాంట్లో కంప్లీట్ ఇంట్రడక్షన్ని చూసుకోండి. నెక్స్ట్ ఈచ్ చాప్టర్లోని మనకి ఈజీ క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ స్ట్రైక్ ఆఫ్ చేయమని చెప్పాం చాలాసార్లు. అంటే మీకు ఏవైతే ఈజీగా అనిపించాయో ఆ క్వశ్చన్స్ని స్ట్రైక్ ఆఫ్ చేసుకోండి, వాటిని ఎలిమినేట్ చేయండి అని చెప్పాం. సో అవి ఎలిమినేట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఏవైతే మీకు మెయిన్ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్, లార్జ్ లాజిక్స్ ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మొట్టమొదట వీటిని సాల్వ్ చేయండి. వీటికి బిహైండ్ ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఏంటో చూసుకోండి, వాటి బిహైండ్ ఉన్న బేసిక్ సబ్జెక్ట్ ఏంటో చూడండి, ఈ లాజిక్ని ఎలా అప్లై చేసామో చెక్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ మీడియం లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ వాటిని సాల్వ్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ వీటిని సాల్వ్ చేస్తారంటే మెయిన్గా ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ ప్రిపేర్ అవ్వండి. తర్వాత మెయిన్ క్వశ్చన్స్ అంటే ఎలాంటివి అంటే సో మనకి ప్రీవియస్ ఐసిఐ స్టడీ మెటీరియల్ నుండి వచ్చిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. వీటన్నిటికీ మనం నోటేషన్స్ ఇచ్చున్నాం పక్కన. ఎంటీపీ అయితే MTP1 అని, MTP2 క్వశ్చన్ పేపర్లోని క్వశ్చన్స్ అని, అలానే ప్రీవియస్ పేపర్ అయితే J23 అని, December 23 అని నోటేషన్స్ ఇచ్చున్నాయి. సో ఇలా ఐసిఏ సోర్సెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మొట్టమొదట బాగా బ్రీఫ్గా ప్రిపేర్ అవ్వండి. దీని తర్వాత లార్జ్ లాజిక్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అంటే ఈ ఒక్క క్వశ్చన్ని సాల్వ్ చేస్తే 2-3 క్వశ్చన్స్కి సంబంధించిన లాజిక్స్ మనం కవర్ చేయగలము అనే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయండి. నెక్స్ట్ అసలు ఏ చాప్టర్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి సార్? ఫస్ట్ అన్నిట్లోనూ మొట్టమొదట బ్లడ్ రిలేషన్ని ఫాలోఅప్ చేయండి. ఓకేనా? సో ఈ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్ చాప్టర్ని ప్రిపేర్ అవ్వండి. సో దీని తర్వాత డైరెక్షన్స్ చాప్టర్ని ప్రిపేర్ అవ్వండి. సో ఎస్పెషల్లీ బ్లడ్ రిలేషన్స్లో మీకు పాయింటింగ్ మోడల్స్ ఉన్నాయి కదా, ఇవి వెరీ ఇంపార్టెంట్, వీటిని ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫ్యామిలీ రిలేషన్ మోడల్స్ ఉన్నాయి కదా, సో వీటిని ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. అండ్ థర్డ్ వన్ ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో వీటిని ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో వచ్చేసరికి లైన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ బాగా చూసుకోండి, ఎస్పెషల్లీ డబల్ లైన్డ్ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ని బాగా చూసుకోండి. అయితే దీంట్లో ర్యాంకింగ్ అనే చాప్టర్ కూడా ఉంది. ర్యాంకింగ్లో కూడా మనకి మెయిన్గా ఇంటర్చేంజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ మినిమం అండ్ మ్యాక్సిమం స్ట్రెంత్కి సంబంధించిన క్వశ్చన్స్, టోటల్ స్ట్రెంత్ ఫైండ్ చేసే క్వశ్చన్స్ మెయిన్గా చదువుకోండి. నెక్స్ట్ డైరెక్షన్స్లో మీకు చెప్పక్కర్లేదు, క్లాక్ మోడల్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ షాడోస్ మోడల్ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. అలానే డిస్టెన్స్ ఫైండ్ చేసేటువంటి మోడల్ని ప్రిపేర్ అవ్వండి. సో ఈ మోడల్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో క్లాక్ మోడల్, షాడోస్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్. సో వేరాజ్ కోడింగ్ అండ్ డికోడింగ్లో వచ్చేసరికి మనకి సో ఇనీషియల్గా మనకి ఏవైతే ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ మోడల్స్ ఉన్నాయో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా చూసుకోండి. అలానే కాపీ మోడల్కి సంబంధించి 2 మోడల్స్ ఉన్నాయి. డైరెక్ట్గా కాపీ మోడల్స్ చేసే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి.
దీంట్లోనే రీఅరేంజ్ మోడల్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ మీకు 9th మోడల్ 8th మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఈ కాపీ మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా చూసుకోండి. అలానే కోడింగ్ అండ్ డీకోడింగ్లో కోడింగ్ అనేది నెంబర్స్లో కోడ్ చేసి ఉంటాయి. అంటే ఒక వర్డ్ని నెంబర్తో కోడ్ చేసిన కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అంటే వాటి నెట్ వాల్యూ అమౌంట్గా రాసినటువంటి క్వశ్చన్స్, వాటిని నెక్స్ట్ చూసుకోండి. నెక్స్ట్ ఆడ్ మెన్ అవుట్లో మెయిన్గా నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా సాల్వ్ చేయండి. ఇందులో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఆడ్ మెన్ అవుట్ మోడల్ ఉంది, ఒకటి సిరీస్ టైప్లో ఉన్నాయి. సో మీకు సిరీస్ చాప్టర్ బాగా గ్రిప్ ఉంటే ఈ సెకండ్ మోడల్ అనేది మనం ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ ఫస్ట్ మోడల్ ఆఫ్ ఆడ్ మెన్ అవుట్ రావాలంటే ప్రియారిటీస్ అనేది మనకి చాలా అవసరం. ప్రియారిటీస్ చెప్పాం. సో ఏ ప్రియారిటీ ఉన్న లాజిక్ని ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏ లాజిక్ ప్రకారం ఆన్సర్ రాయాలి, క్యూబ్స్ ప్రకారం రాయాలి, నెక్స్ట్ స్క్వేర్స్ ప్రకారం, నెక్స్ట్ ఇలా ప్రియారిటీస్ ఇవ్వడం జరిగింది. సో ఏ ప్రియారిటీ ఆఫ్ లాజిక్ని ఫస్ట్ క్వశ్చన్కి అప్లై చేయాలి, లేదా ఒక క్వశ్చన్ యొక్క ఆన్సర్ని ఏ ప్రియారిటీ ప్రకారం సాల్వ్ చేయాలో చెప్పాం. సో ఆ ప్రియారిటీస్ ప్రకారం ఈ ఆడ్ మెన్ అవుట్కి సంబంధించిన క్వశ్చన్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి. సో లేటర్ ఆన్ లెటర్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ వరకు చెక్ చేసుకోండి. నెక్స్ట్ సిరీస్ కాప్. సో సిరీస్లో మెయిన్గా మనకి 5 స్ట్రాటజీస్ చెప్పాం, అంటే 5 షార్ట్ కట్స్ చెప్పాం. ఈ 5 షార్ట్ కట్స్ని అప్లై చేస్తూ ఒక్కొక్క క్వశ్చన్ ఏ మోడల్కి సంబంధించింది, ఈ మోడల్కి సంబంధించిన క్వశ్చన్కి ఏ షార్ట్ కట్ అప్లై చేస్తున్నాం అనేది క్లియర్గా చూసుకుంటూ ఈ 5 చాప్టర్స్ని సో క్లియర్గా కంప్లీట్ చేసిన తరువాత సో లాస్ట్ సిరీస్ చాప్టర్ని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా సార్? ఎందుకు సార్ సిరీస్ చాప్టర్ లాస్ట్ ప్రిపేర్ అవ్వమంటున్నారు? ఎందుకంటే సిరీస్ చాప్టర్ మనం చేయడం చాలా ఈజీ. మనకి స్ట్రాటజీస్ తెలిస్తే సిరీస్ చాప్టర్ని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? సో దాంట్లో కొన్ని లిమిటెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసినా కూడా మనం నెంబర్ ఆఫ్ న్యూ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలిగే కేపబిలిటీ మన సిరీస్ చాప్టర్కి ఉంది. ఓకేనా? సో అందుకని ఈ ఆర్డర్లో మీరు టోటల్ మీ ప్రిపరేషన్ని కంప్లీట్ చేయండి. అలానే మీరు ప్రిపేర్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఈజీ క్వశ్చన్స్ని మీరు ఆల్రెడీ వైల్ రెగ్యులర్గా రీవర్క్ చేసేటప్పుడే స్ట్రైక్ ఆఫ్ చేసుకోమని చెప్పాము. అవి కాకుండా రిమైనింగ్ మెయిన్ క్వశ్చన్స్ ఏవైతే హైలైటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఏవైతే మెయిన్ లాజిక్స్ ద్వారా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి అనుకుంటామో, అంటే ఫస్ట్ ఐసిఐ సోర్సెస్ని కవర్ చేయండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కవర్ చేయండి. ఓకేనా? అలానే చాప్టర్స్ కూడా మనం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో అండ్ మోర్ ఓవర్ రీజనింగ్లో మీరు ఎటువంటి చాయిస్ తీసుకోవద్దు. సో కంప్లీట్గా ఆల్ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. ఏ ఒక్క చాప్టర్ని లీవ్ చేయొద్దు. ఒకవేళ ఓకేనా మీకు ఏదైనా మోడల్ కాంప్లెక్స్డ్గా అనిపిస్తే ఆ పర్టికులర్ మోడల్ని మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి పక్కన పెట్టండి తప్ప, అంటే ఆర్డర్ వైజ్గా చూసుకోండి. అంటే మీకు ఈజీగా ఉన్న మోడల్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి సో లాస్ట్ ప్రిపరేషన్ మీ టఫ్గా ఉన్న మోడల్కి ఇవ్వండి. ఓకేనా? సో అంతేగాని ఆ పర్టికులర్ మోడల్కి తక్కువ ప్రియారిటీ ఆఫ్ టైం ఇవ్వండి తప్ప ఆ చాప్టర్లో ఏ మోడల్ని కూడా వదిలేయద్దు. ఓకేనా? సో ఇలా 6 చాప్టర్స్ని కూడా కంప్లీట్గా ప్రిపేర్ అవ్వండి. సో మీకు ఖచ్చితంగా 18 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 మార్క్స్ వచ్చేటువంటి ఎష్యూరిటీ నేను ఇవ్వగలను. ఓకే? సో hope you all of you understand this one. So all the best for the examination. Thank you.